మన దేశంలోనే తొలిసారిగా నీటి ఆధారిత కూలింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన కంట్రోల్లెస్ సీఎండి శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, ఈ నీటి ఆధారిత కూలింగ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది? దీంతో కంపెనీలకు ఎటువంటి లాభాలు ఉండే అవకాశం ఉంది? దీంతో ఎనర్జీ కాస్ట్, ఇంధన ఎక్స్పెండిచర్ వచ్చేసి 30% సేవ్ అవుతుందండి. ఇనిషియల్ కాస్ట్ కొద్దిగా ఎక్కువైనా కూడాను వితిన్ 3 to 4 ఇయర్స్లో దీంతో కాస్ట్ మొత్తం పోతూ ఉంది, రికవరీ అయిపోతూ ఉంది. దాని తర్వాత అదే కాకుండా దీనివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే ఎనర్జీ కన్జంప్షన్ చాలా తక్కువ అవుతుంది కాబట్టి. Present at Controlless company present by the end of this year, and how is the company, was the turnover and what is the revenue, and for the next financial year what is your plans? ఇప్పటి వరకు మనము పైలట్ డేటా సెంటర్ మనము హైదరాబాద్లో పెట్టాము. తర్వాత నెక్స్ట్ నేషనల్ రోల్అవుట్ ప్లాన్ బాంబే, ఢిల్లీ అండ్ అదర్ ఇంపార్టెంట్ సిటీస్లో వర్క్ స్టార్ట్ చేసాము. ఈ సంవత్సరం ఆఖరికల్లా అట్లీస్ట్ 1 or 2 more డేటా సెంటర్స్ తీసుకొస్తామని ఆశతో ఉన్నాం. వాట్ వాజ్ ద ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు ఈ 2 డేటా సెంటర్లు తీసుకొస్తారు అంటే ఎంత ఇన్వెస్ట్ చేద్దామని? ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మా ఎక్స్పాన్షన్ ప్లాన్లో 120 కోట్ల ఈక్విటీ, 240 కోట్ల డెట్, మళ్ళీ ఇంటర్నల్ అక్రూవల్స్ అవన్నీ కలిపి ఓవరాల్ 400 కోట్ల ఎక్స్పాన్షన్ ప్లాన్ మేము మొదలుపెట్టాము. అది ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో ఉన్నాము. దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మొత్తము దరిదాపు 240 కోట్ల చిల్లర మేము రేజ్ చేసాము. కమిట్మెంట్లు ఫ్రమ్ అవర్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్, గ్రూప్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకున్నాము. దట్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఈ నీటి ఆధారిత కూలింగ్ సిస్టమ్ను వాడడం వల్ల ఈ కంట్రోల్లెస్ మొత్తం ఇంధన వనరుల్లో దాదాపు 30% వరకు ఆదా అవుతుందని శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ అజయ్తో నవీన్ రెడ్డి, TV5 హైదరాబాద్.